రాజకీయాల్లో ప్రతీకారేచ్ఛ పతాక స్థాయికి చేరుకుంది. ఒకప్పుడు దేశాన్ని శాసించిన క్రికెట్ దిగ్గజం మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు అడియాలా జైలు చీకటి గదుల్లో కనుచూపు కోల్పోయే స్థితికి చేరుకున్నారు. తనను లొంగదీసుకోవడానికి తన భార్య బుష్రా బీబీని కూడా బలిపశువును చేస్తున్నారన్న ఇమ్రాన్ ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి బుష్రాను వాడుకుంటున్నారు అంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అసలు అడియాలా జైలు లోపల ఏం జరుగుతోంది? ఇమ్రాన్ ప్రాణాలకు నిజంగా ముప్పు పొంచి ఉందా? ఈ స్టోరీలో చూద్దాం. పాకిస్తాన్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర కలకలం రేగుతోంది. దేశ మాజీ ప్రధాని పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఎదుర్కొంటున్న పరిస్థితులు, అలాగే ఆయన భార్య బుష్రా బీబీపై జరుగుతున్న ఒత్తిడి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అధికార విపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత తీవ్రంగా మారిన ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చుతున్నాయి. తనను బలవంతంగా వశం చేసుకునేందుకు, మానసికంగా కుంగదీసేందుకు తన భార్యను ఒంటరిగా నిర్బంధిస్తున్నారని ఆయన ఆరోపించడం సంచలనంగా మారింది. ఇది కేవలం వ్యక్తిగత ఆరోపణ మాత్రమే కాదు, పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఒక దేశ ప్రధానిగా పనిచేసిన వ్యక్తికి జైలులో కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గత 6 నెలలుగా చిన్న గదిలో ఎవరినీ కలవనివ్వకుండా ఇమ్రాన్ను ఉంచడం వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ముఖ్యంగా ఆయన కుడికన్ను తీవ్రంగా దెబ్బతిందని, ఇప్పుడు ఆయనకు చూపు కూడా సరిగ్గా కనిపించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్, అలాగే పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కలిసి కుట్ర పన్నుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. జైలులోనే ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలను చంపేందుకు కుట్ర జరుగుతోందని, ఆహారంలో విషం కలుపుతున్నారనే అనుమానాలు కూడా గతంలో వ్యక్తం చేశారు. ఇదంతా రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగమని చెప్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై నిజానిజాలు నిగ్గుతేలలోపు దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. పాకిస్తాన్లో సైన్యం ప్రభావం ఎప్పటినుంచో కీలకంగా ఉంటున్న నేపథ్యంలో ఇలాంటి ఆరోపణలు రావడం అంతర్జాతీయంగా కూడా దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు బయటి ప్రపంచంతో సంబంధం తెంచేయడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ పై అవినీతి, అక్రమ ఆస్తులు, హింసాత్మక నిరసనలకు సంబంధించిన అనేక కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల ఆధారంగా ఆయనను అరెస్టు చేసి పలు కేసుల్లో శిక్షలు కూడా విధించారు. అదే సమయంలో బుష్రా బీబీపై కూడా అవినీతి, అక్రమ ఆస్తుల ఆరోపణలు మోపి ఆమెను కూడా జైలుకు పంపించారు. అయితే ప్రతిపక్షం మాత్రం ఈ కేసులను పూర్తిగా రాజకీయ ప్రేరణతో నమోదు చేసినవిగా అభివర్ణిస్తోంది. అధికారంలో ఉన్నవారు తమ రాజకీయ ప్రత్యర్థులను అణగదొక్కడానికి న్యాయ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని విమర్శిస్తోంది. రావల్పిండిలోని అడియాలా జైలులో ఇమ్రాన్ ఖాన్ గత 6 నెలలుగా ఒంటరిగా నిర్బంధంలో ఉన్నారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని, ముఖ్యంగా కుడికన్నులో చూపు దాదాపు కోల్పోయారని తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక మాజీ ప్రధాని ఈ స్థితిలో ఉండడం అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల దృష్టిని కూడా ఆకర్షించే అంశంగా మారుతోంది. అదే సమయంలో బుష్రా బీబీ పరిస్థితి కూడా అంతే విషమంగా ఉందని తెలుస్తోంది. ఆమెను కూడా ఒంటరిగా నిర్బంధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపణలున్నాయి. వారానికి ఒకసారి కేవలం 30 నిమిషాల పాటు మాత్రమే భర్తను కలిసే అవకాశం ఇస్తున్నారని, అది కూడా తరచూ నిరాకరిస్తున్నారని వారి తరపు న్యాయవాది తెలిపారు. భార్య పడుతున్న ఇబ్బందులను చూసి ఇమ్రాన్ను ప్రభుత్వం ముందు లొంగిపోయేలా చేయడమే ఆర్మీ చీఫ్ మునీర్ వ్యూహమని పీటీఐ నేతలు విమర్శిస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానం సోషల్ మీడియా వేదికగా పాక్ న్యాయ వ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇస్లామాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉద్దేశపూర్వకంగా బెయిల్ విచారణను వాయిదా వేస్తున్నారని ఆమె ఆరోపించారు. కేసులు బలహీనంగా ఉన్నాయని, ఒకసారి విచారణ జరిగితే బెయిల్ తప్పదని, అందుకే విచారణనే జరగనివ్వడం లేదని అన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని, అది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఒక సాధనంగా మారిందని అలీమా ఖానం మండిపడ్డారు. న్యాయం జరగకుండా అడ్డుకోవడమే ఇప్పుడున్న ఏకైక ఎజెండా అని ఆమె దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ న్యాయ వ్యవస్థపై తీవ్రమైన అనుమానాలను కలిగిస్తున్నాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందా లేక రాజకీయ ఒత్తిడికి లోనవుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థ క్లిష్ట పరిస్థితిలో ఉంది.
అక్కడ నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి, మానవ హక్కుల సంఘాలు కూడా దృష్టి సారించాయి. ఒక మాజీ ప్రధాని పట్ల ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఆ దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా మంటకల్పుతోంది. ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరతతో ఇప్పటికే అతలాకుతలమవుతున్న పాక్ ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఏర్పడిన రాజకీయ అస్థిరత వల్ల మరింత అగాధంలోకి వెళ్లే ప్రమాదం ఉంది. జైలు గోడల మధ్య ఇమ్రాన్ ఖాన్ పోరాటం సాగిస్తుంటే బయట ఆయన మద్దతుదారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యానికి ఏమైనా జరిగితే అది పాకిస్తాన్లో పెను విలయానికి దారితీసే అవకాశం ఉంది. అగ్రరాజ్యం అమెరికా లేదా ఇతర మిత్ర దేశాలు ఈ విషయంలో జోక్యం చేసుకుంటాయా లేదా అన్నది వేచి చూడాలి. ఇమ్రాన్ ఖాన్ సోదరి ఆరోపణల తర్వాత రాబోయే రోజుల్లో కోర్టు విచారణలు ఎలా జరుగుతాయి? ఇమ్రాన్ ఖాన్ కు బెయిల్ లభిస్తుందా లేక ఈ రాజకీయ పోరు మరింత తీవ్రమవుతుందా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.